హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అలాగే ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్ అయిన డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. ముఖ్యంగా 30 years పైనే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఆయనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో దానికి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటూనే తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటి, తెలంగాణలో అప్డేట్ అయ్యే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈరోజు ఎపిసోడ్లో తీసుకోబోతున్నారు. మీరు రైట్ ఇన్వెస్ట్మెంట్ కోసం పూర్తి ఎపిసోడ్ చివరి వరకు చూడండి. నమస్కారం సార్. సార్, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ దేశం మొత్తానికి ఒక కోహినూర్ డైమండ్ అని చెప్పొచ్చు. 4 పక్కల చాలా డెవలప్ అయింది. అయితే నెక్స్ట్ డెవలప్మెంట్ అంతా కూడా అవుట్ సైడ్ ఆఫ్ ది సిటీ కాబట్టి Tier 2 సిటీలు తెలంగాణలో ఏమి డెవలప్మెంట్కి రెడీగా ఉన్నాయి, ఎక్కడ భూమి వజ్రంలా మారే ఛాన్స్ ఉందంటారు? బేకరీకి వెళ్ళి ఏ ఐటెం బాగుంటుందండి ఏం చెప్తాడు బేకరీ? స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది, అన్ని స్వీట్లు బాగానే అంటాడా? ఈ స్వీట్ 1 week ఓల్డ్, ఈ స్వీట్ పాడైపోయింది, ఈ స్వీట్ కొద్దిగా పాడని చెప్తాడా? తెలంగాణలో ఓవరాల్గా ఒకప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు వెస్ట్ జోన్ అనేది బాగా ఫోకస్ చేసి హైప్ అయిపోయింది, ఆర్టిఫిషియల్ అయిపోయింది, 100 కోట్ల దగ్గర తీసుకెళ్ళారు. 100 కోట్లు అయితే 50, 60, 70 కోట్లు అయితే అయింది. సో అది చాలా పెద్ద. కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏదైతే 1 year బ్యాక్ వచ్చిందో ఆ గవర్నమెంట్లో వాళ్ళు వెస్ట్తో పాటు మిగతా జోన్ ఎంటైర్ తెలంగాణని ఫోకస్ చేయమని చెప్పాడు సీఎం. ఎంతవరకు అవుతుంది లేదా అది క్వశ్చన్ మార్క్. ఏమైంది, ఎంతవరకు ఏమైంది అనేది మనం చెప్పుకున్నాం. సో ఒకప్పుడు మనకి హెచ్ఎండిఏ హైదరాబాద్ ప్లాన్ ఉండేది, అది 2030 దాకా ఉండేది. అది 2007, 8లో చేశారు. దాన్ని మారుస్తూ ఇప్పుడు 2050 తెలంగాణ స్టేట్ మెగా ప్లాన్ చేయమంటున్నారు. దాంట్లో భాగంగా అన్ని డైరెక్షన్ నార్త్ ఈస్ట్, హైదరాబాద్కు ఉన్న బెస్ట్ పాయింట్ ఏంటంటే నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అన్ని డైరెక్షన్లో కూడా ఓఆర్ఆర్ అనేది ఒక గాడ్ గివెన్ గిఫ్ట్. RRR అనేది ఒక గిఫ్ట్. ఎందుకంటే RRR వచ్చాక రూపురేఖలే మారిపోతాయి హైదరాబాద్. ఇది సో హైదరాబాద్ మార్కెట్ టాక్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈస్ ట్రైంగ్ టు పుట్ హైదరాబాద్ ఇస్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఆర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది చాలా తీవ్రంగా సెలక్షన్ అవుతుంది, రీసెర్చ్ జరుగుతుంది. అందులో హైదరాబాద్ నేమ్ ఫస్ట్గా వినిపిస్తుంది. అది కానీ అయితే పట్టిందల్లా బంగారమే. ఎవడు కొనే స్టేజ్లో ఉండడు. ఇప్పుడే ఎవరు కొనుక్కోలేకపోతున్నారు. అందుకని ఒకవేళ పొరపాటుని క్యాపిటల్ అయిపోయింది అనుకోండి, పొరపాటుని ఎందుకంటే ఢిల్లీ పొల్యూషన్ అవుతుంది, ఇక్కడ నుండి వరంగల్ దాకా కంటిన్యూ కన్స్ట్రక్షన్ ఉంటుంది. బికాజ్ ఢిల్లీని అంతా ఇక్కడ షిఫ్ట్ చేయాలి కదా మెయిన్ క్యాపిటల్ అంటే. అవుతుందా లేదు ఇవన్నీ టాక్సే. ఏదో ఈ మూడిట్లో అయితే ఏదో ఒకటి అవుతుంది, అది ఖచ్చితం. ఎందుకంటే ఏ మూడిట్లో ఏదైనా మనకు బగ్గుమంట పట్టుకుంటారు రేట్లు, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్. ఎందుకు ఈ ప్రపంచంలో ఎప్పటికీ పెరిగేది ఏంటి? పెరిగేది పాపులేషన్. పెరగంది భూమి. ఓకే. అందుకనే భూమిలో 75% నీళ్ళే. అంటే ఈ 100% ప్రపంచంలో 75% వాటర్ మీద 70% వాటర్, 75. ఇంకొక 5% గుట్టలు, కొండలు, హిల్స్. మిగిలినంతా 20%. మన తాతాలు ఎకరాల్లో కొనుక్కున్నారు, మన నాన్నలు గజాల్లో కొన్నారు, మన అడుగుల్లో కొనుక్కుంటాం, మన కొడుకులు ఇంచుల్లో కొనుక్కుంటాం, మన మనవాళ్ళు సెంటీమీటర్లో ముని మనవాళ్ళు మిల్లీమీటర్లో కొనుక్కుంటారు. తర్వాత ఇంకేం కొండ అనుకుంటారు జనాభా అయిపోతారండి. సో అది భూమి తాలూకా పరిస్థితి. ఇప్పుడు మీరు అడుగుతున్న హైదరాబాద్ తప్ప మిగతా ఏ ఏరియాలో పెట్టవచ్చు అని అడుగుతున్నారు. సో నాకు మైండ్లోకి వచ్చేది ఖమ్మం. 3 మినిస్టర్లు, ఒక డిప్యూటీ సీఎం, 2 మినిస్టర్లు ఉన్నారు. నిజంగా డెవలప్ చేస్తే ఖమ్మం ఈజ్ వన్ ఆఫ్ ద హై స్పాట్ ఏరియా. దాదాపు నాకు తెలిసి ఒక 20-30 MDs బిల్డర్స్ డెవలప్ నాతో టచ్లో ఉన్నారు. చిన్న ప్లేస్ అయినా మంచిగా డెవలప్మెంట్. కాస్ట్ ఆఫ్ రేట్ అంటే కొంచెం ధర చాలా తక్కువ ఉంది. కనీసం 4-5 వేల నుండి 10,000 లోపు దొరికిపోతుంది గజం సిటీకి దగ్గరలో. ఎస్పెషల్లీ ఇల్లందు రోడ్డు లేకపోతే వైరా రోడ్డు, విజయవాడ, సూర్యాపేట, ప్లస్ నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఖమ్మం నుండి డైరెక్ట్ వైజాగ్ ఒక ఎక్స్ప్రెస్ హైవే వేస్తున్నారు. దానివల్ల డిస్టెన్స్ తగ్గిపోతుంది, ఆల్మోస్ట్ ఒక 30-40% డిస్టెన్స్ తగ్గిపోతుంది. ఇవన్నీ చూసుకుంటే మిగతా కారిడార్స్ అన్నీ డెవలప్ అవుతున్నాయి. ఇప్పుడు మినిస్టర్లు ఏదో ఒకటి చేయాలి కాబట్టి రోడ్ ఎక్స్టెన్షన్ కానీ, రింగ్ రోడ్ కానీ, ఇండస్ట్రీ అన్నీ డెవలప్ చేస్తున్నారు. సో వన్ ఆఫ్ ది గుడ్ ప్లేస్ ఖమ్మం అనిపిస్తుంది. మొన్న కూడా వెళ్ళొచ్చాను. సిటీ ఈజ్ వెరీ గుడ్ అండ్ ల్యాండ్ టైటిల్స్ ఆర్ క్లియర్, కొద్దిగా బాగున్నాయి హైదరాబాద్ కన్నా కంపేర్ చేస్తే. అట్లనే వరంగల్ ఈజ్ గోయింగ్ టు పికప్, నిజామాబాద్ ఈజ్ గోయింగ్ టు. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న ఈ డిస్ట్రిక్ట్ అన్నీ కూడా 2 tier అవుతుంది. గజ్వేల్ అన్నారు, ఒకప్పుడు గజ్వేల్ అంటే ఎవరు తెలియదు. ఇప్పుడు గజ్వేల్లో అక్కడ ఫామ్ హౌస్లో అన్నీ వచ్చేసాయి, మీకు తెలుసు. సో నలుమూల RRRకి చుట్టూ ఎక్కడెక్కడ సంగారెడ్డి వరకు కూడా మెట్రో వేస్తామంటున్నారు. అటు శ్రీశైలం ఎయిర్పోర్ట్ దాకా మెట్రో శాంక్షన్ అయింది. ఇటు బోర్డుప్పల్ దాకా వెళ్తుంది అంటున్నారు. అంటే ఒక్కసారి
రియల్ ఎస్టేట్ ఎప్పుడు పెరుగుతుందండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే పెరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, బస్ కనెక్టివిటీ. ఒకసారి ప్రయాణం వచ్చిన జనాలు మిగతా అన్నీ వచ్చేస్తాయి. పాన్ డబ్బాలు కావాలి, హోటల్స్ కావాలి, హాస్పిటల్స్ కావాలి, స్కూల్స్ కావాలి, కాలేజెస్ కావాలి. ఓ డెవలప్ అయితే ఇప్పుడు ఒకప్పుడు ఖమ్మం అంటే ఎంతో దూరం. ఇప్పుడు ఖమ్మం పీపుల్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఖమ్మం టు హైదరాబాద్ అప్ అండ్ డౌన్. అక్కడ ఉన్న బిల్డర్స్, డెవలపర్స్ నాతో టచ్లో ఉన్నారు. దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్. చిన్న చిన్న ప్రాజెక్ట్స్, కొన్ని కంపెనీలు 200-300 ఎకరాల ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఖమ్మంలో ఉన్నది చాలా, మొత్తం తెలంగాణలో ఖమ్మం ఒక పార్ట్. అందులో ఒక డెవలపర్ పేరు చెప్పలేను కానీ 200 ఎకరాల ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఖమ్మంలో 200 ఎకరాలు అంటే పెద్ద గోల్డ్ మైన్. 100-50 ఎకరాలు, 10 ఎకరాలు మొదలు 200-300 ఎకరాల దాకా ఉన్నాయి. అంటే మరి అంత డిమాండ్ ఉండబట్టే చేస్తున్నారు, లేకపోతే బిల్డర్స్ పెట్టుకోరు కదా. బిల్డర్స్ తాలూకా క్వాలిటీ, మెయింటెనెన్స్, బ్రాండింగ్, అమ్యూనిటీస్ అవన్నీ కూడా చూస్తారు, మనం కొనుక్కునేటట్టు చూస్తారు. సో ఖమ్మం ఇది వన్ ఆఫ్ ది ఎలివేటింగ్ ఏరియా అనిపిస్తుంది. బికాజ్ మినిస్టర్స్ ఉన్నారు, ఫోకస్ ఉంది, వర్క్స్ కొన్ని జరుగుతున్నాయి, కొన్ని శాంక్షన్ అయినాయి. అట్లానే వరంగల్ కూడా డెఫినెట్గా కేటీఆర్ గారు ఉన్నాడు, ఎక్కువ వరంగల్ మీద మాట్లాడు. వరంగల్ కూడా డెవలప్ అవుతుంది. ఏ ఏరియాలో పెట్టుకుని RRRకి చుట్టుపక్కల 347 కిలోమీటర్ విస్తీర్ణంలో ఉంది అది. ఆ 300 RRRకి 5 కిలోమీటర్ అటైనా, 5 కిలోమీటర్ అటైనా పెట్టుకుంటే గోల్డ్ మైన్. మీరు ఇప్పుడు పెట్టుకుంటే, ఇప్పుడు షాద్నగర్లో పెట్టుకుంటే మంచి గోల్డ్ మైన్. ఎందుకంటే ఒకప్పుడు కుక్కటిపల్లి ఏముండదండి. 30 years బ్యాక్ కుక్కటిపల్లి ఎవరికైనా తెలుసా? అక్కడ జంగిల్ ఉండేది, యూనివర్సిటీ ఒకటి ఉండేది. యూనివర్సిటీ పెట్టి జంగుల్లో పెడతారు పీస్ ఉండాలని. ఇప్పుడు గజం 2.5 లక్షలనే దొరకట్లేదు. అప్పుడు కొనుక్కోవాలని ఇప్పుడు చాలామంది బాధపడ్డారు. అండ్ నేను అనేది ల్యాండ్ ఎప్పుడైనా పెట్టుకుంటే దూరంగా కొనుక్కోవాలండి. దగ్గరగా కొనుక్కుంటే మనకి బంజారాలో కొనుక్కుంటే సుఖం లేదు, ఎప్రిషియేషన్ ఉంటుంది. ఆల్రెడీ సాచురేషన్కి వచ్చింది. ఏజెంట్లు కూడా అర్థం చేసుకోవాలి, ఏజెంట్లు కానీ బిల్డర్స్ కానీ. ప్రాపర్టీస్ ఎక్కడైతే సిటీకి దూరం చేస్తారో, అంటే ఇప్పుడు బంజారాలో 3.5 లక్షలు నడుస్తుంది గజం. అదే 3.5 లక్షలు మనం గజం 10,000 పెట్టి కొనుక్కున్నాం, 5,000 పెట్టుకున్నాం, ఎన్ని గజాలు వస్తుంది? అంటే పెరగడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే తక్కువ కొనుక్కుంటారో అప్పుడు ఎక్కువ పెరుగుతుంది. అందుకని సిటీ నుండి దూరం వెళ్ళిపోయి, ఇప్పుడు ఆల్రెడీ 100 కిలోమీటర్ వరకు వెళ్ళిపోయాం. అటు జైరాబాద్ కానీ, ఇటు చర్చర్ల కానీ, ఇటు అమంగల్, కడతాల్ కానీ, బోడుపల్లి, అవి యాదగిరి గుట్ట దాకా కానీ, ఆల్మోస్ట్ కొంపల్లి, మేడ్చల్ 100 కిలోమీటర్. ఇంకా దూరంగా ల్యాండ్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటే దూరంగా కొనుక్కోవాలి బెటర్. తక్కువ రేట్లో కొనుక్కుంటే ఎక్కువ. ఇప్పుడు 10,000 కొంటే ఒక 10 సంవత్సరాల్లో డెఫినెట్గా 50-60 వేలు అయిపోతుంది. 5-6 టైమ్స్ ఈజీ పెరుగుతుంది. అదృష్టం అంటే 10 రెట్లు కూడా పెరిగి ఉన్నాయి. అదే మీరు బంజారాలో కొనుక్కుంటే 5-10% పెరిగితే ఎక్కువ. అంటే బంజారా సెంటర్ ఆఫ్ ది సిటీ, స్టాటస్ సింబల్. మీకు స్టాటస్ కావాలా, అప్రిషియేషన్ కావాలా? నాకు స్టాటస్ కావాలని బంజారాల్స్ కొనుక్కున్నా. అదే డబ్బులు నేను బయట పెట్టుకుంటే వాటికి అంత అప్రిషియేషన్ అవ్వలేదు. బంజారాల్స్ 4 లక్షలు దాకా అమ్ముతున్నారు, 20,000 అడుగు అమ్ముతున్నారు. ఎంతమంది కొనుక్కుంటారు? 2,000 కనీసం 1,000 స్క్వేర్ ఫీట్ అయితే కావాలి కదా, 3 బెడ్రూమ్. సో 3 కోట్లు ఇంటీరియర్స్ అవి రిజిస్టర్ అన్ని ఇంకో 20-30 లక్షలు, అంటే 3.5 కోట్లు, 4 కోట్లు ఒక ఫ్లాట్. ఇల్లు కాదు, ఫ్లాట్. ఇండిపెండెంట్ అవ్వాలంటే 10-20 కోట్లు ఉంటాయి. సో ఓవరాల్ చూసుకుంటే తెలంగాణ మార్కెట్ బాగానే పెడుతుంది. లాస్ట్ ఒక 6-7 నెలలు 8 నెలలు కొద్ది డల్ ఉంది. మళ్ళీ మన నవంబర్ నుండి బాగా పుంజుకుంది. నవంబర్, డిసెంబర్ మంచి బిజినెస్ అయింది. నాకు రికార్డ్స్ ఉన్నాయి. ఖమ్మం నుండి కానీ, వరంగల్ నుండి, సంగారెడ్డి కానీ, రంగారెడ్డి కానీ, మెదక్ కానీ, ఇవన్నీ జిల్లాల నుండి కూడా రిపోర్ట్స్ ఉంది. అంటే మా వాళ్ళు అనాలిసిస్ చేస్తుంటారు, చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తారు. సో ఒక ప్రాజెక్టు నేను పేరు చెప్పలేను కానీ షాద్నగర్కి దగ్గరలో, షాద్నగర్ కంటే ముందే మెయిన్ రోడ్ దగ్గరలో ఉంది. 10,000కి స్టార్ట్ చేశాడు ఎప్పుడు కరోనా టైంలో 21లో. ఈరోజు 20,000 అమ్ముతున్నాడు. హెచ్ఎండిఏ 20,000 అనేది చాలా తక్కువ, 40-50 వేలు ఉంటుంది. అట్లానే ముంబై హైవేలో సంగారెడ్డి తర్వాత 13,000 స్టార్ట్ చేస్తారు. ఈరోజు 28,000 అమ్ముతున్నారు. అంటే ఎలా పెరిగిపోయి రేట్లు చూడండి. బ్యాంకులు పెట్టుకుని ఏం ఉపయోగం లేదు. సో ఓవరాల్గా బ్యాంక్ రేట్లు కూడా, ఇంట్రెస్ట్ రేట్లు రీజనబుల్గా ఉన్నాయి. ఎవరైనా లోన్ తీసుకొనుకోవాలనో కొనుక్కోవచ్చు. సో ఇల్లు అంటూ ఉండాలి మనిషికి. నీకు తిండి ఉన్నా లేకపోతే ఇంట్లో నీ మంచినీళ్ళు దిగిపోతావు. ఇల్లు లేకపోతే బయట వేస్తాడు ఓనర్ సామాన్లు. ఇప్పుడు నా ప్రాపర్టీ అంటే నా కళ్ళల్లో ఆనందం వేరుంటుంది, నీ కళ్ళల్లో ఆనందం వేరుంటుంది. నా ప్రాపర్టీ, నా పిల్లలు, నా జాబు, నా చదువు అంటే హైయెస్ట్ అచీవ్మెంట్. సో రియల్ ఎస్టేట్లో పెట్టుకున్నాడు నిద్రలో కూడా ఆస్తులు పెరుగుతాడు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ డిఫరెంట్, గోల్డ్ మార్కెట్ పెరుగుతుంటుంది. అది కూడా దీనంత ఫాస్ట్ కనిపించలేదు. మీకు ఇందాక ఎగ్జాంపుల్స్ చెప్పాను మీకు. ఇవన్నీ చూసుకుంటే తెలంగాణలో రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టుకున్నట్టు నెక్స్ట్ 10 years హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రాక్. తర్వాత హైదరాబాద్తో పాటు ఖమ్మము, నిజామాబాద్, వరంగల్, ఈ కూడా గజ్వేల్, ఇవన్నీ కూడా ఇవి పెరిగినప్పుడు ఆటోమేటిక్ అది కూడా పెరుగుతుంది కదా. దీనంత లేకపోతే కొద్దిగా గ్రోత్ ఉంటుంది.
కొన్ని రోజులు అయితే మనం ఖమ్మంలో కూడా కొనుక్కోలేము. ఎందుకంటే ఖమ్మంలో నేను అవే షాక్ మోర్ దెన్ 100 డెవలపర్స్ ఉన్నారు ఓన్లీ ఖమ్మం ఏరియాలో. 100 to 150 మార్కెటింగ్ కంపెనీస్ కానీ డెవలపర్ కానీ. అందులో టాప్ 5-10 బిల్డర్స్లో అయితే నేను కలిసాను పర్సనల్గా మాట్లాడిన వాళ్ళు మంచి బిజినెస్ చేస్తున్నారు. అంటే నాకు తెలిసి 5,000 నుండి 10,000 గజం హ్యాపీగా దొరికిపోతుంది. అంటే మీకు 100 వచ్చి ఇక్కడ 100 వచ్చే దగ్గర 300 వస్తాయి, లేకపోతే 400 వస్తాయి. రేపు ట్రేడింగ్ అయినా చేసి ఉండాలని, లేకపోతే ఇక్కడ దూరంగా పెట్టుకుని ఎప్పుడు కూడా అప్రిషియేషన్ ఎక్కువ ఉంది. సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మన రియల్టర్ ఆక్సిజన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ ఉంది, దే కెన్ టేక్ అప్. దయచేసి అందరికీ రిక్వెస్ట్ అంటే బయర్స్కి ఫోన్ చేసి 1 నిమిషంలో చెప్పమంటున్నారు. ₹1,00,00,000 పెడితే ఎలా చెప్తాను 1 నిమిషంలో? చెప్పలేం కదా. సో ₹1,00,00,000 ₹1,00,00,000 దగ్గర టైమే ఇవ్వాలి. అపాయింట్మెంట్ తీసుకుంటే డీటెయిల్గా చదివి అర్థం చేసుకొని కేసు విని మంచి సజెషన్ ఇస్తాం. మన దగ్గర కొన్ని డికేట్స్ పెట్టి చేస్తున్నాం, ఇవాళ కొత్తగా చేసింది కదా. నా 20,000 ట్రాన్సాక్షన్ 50% రిఫరల్స్ వచ్చాయి. అంటే నీకు కొనిపిస్తే నువ్వు మీ చెల్లికి, మీ అక్కకి, మీ తమ్ముడికి, మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ నువ్వే చెప్తావు. మార్కెటింగ్ చేయవి. దమ్ముంటే మార్కెటింగ్ ఎందుకు? ఇప్పుడు సినిమా ఫెయిల్ అవుతుంటే ఏం చేస్తారు? మొత్తం ఫుల్ అడ్వర్టైజ్మెంట్, నెక్స్ట్ రోజు ఫెయిల్ అయిపోతుంది. ఎన్నో సినిమాలు చూసాము. ఇక్కడ కూడా అంతే. మన అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు చేస్తామంటే మన దమ్ము లేనప్పుడు, ప్రోడక్ట్లో సత్తా లేనప్పుడు, బిల్డర్లో సత్తా లేనప్పుడు. ఏజెంట్స్ కూడా మంచి ప్రాజెక్ట్స్ తీసుకొని మంచిగా డీల్ చేసుకుంటే మంచి లాభాలు వస్తాయి. చాలామంది ఏంటంటే ఏజెంట్స్ని పెట్టుకోరు డబ్బులు ఇవ్వాలని. మీరు 1% కోసం 99% వదులుకుంటున్నారు. సో దీని మీద ఎవరైనా ఎటువంటి డిఫికల్టీ ఉన్నా వీల్ సజెస్ట్ దెమ్, దే కెన్ టాక్ టు అస్. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా మీరు గైడెన్స్ కావాలి, హెల్ప్ కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్తో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్.